అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నంద్యాల జిల్లా మహానంది సమీపంలో నల్లమల్ల అడవిలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్నికి ఆహుతవుతుంది నల్లమల్ల ఫారెస్ట్. మహానంది క్షేత్రం వెనుక భాగంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దోమలపెంట బీచ్ పరహాబాద్ నుంచి వటవర్లపర్రు వరకు కూడా దాదాపు 9 కిలోమీటర్ల మేర అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఎండాకాలం ప్రారంభం కావడంతో ఎగిసిపడుతున్నాయి మంటలు. సో ఈ నేపథ్యంలో మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. నల్లమల అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నట్లుగా తెలుస్తుంది. సో మంటలు అంటుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? నంద్యాల జిల్లా మహానంది సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో కూడా నిన్న రాత్రి నుంచి కూడా కార్చిచ్చు రగిలిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఆ టెంపుల్ వెనుక భాగంలో పూర్తి స్థాయిలో అడవి అంతా కూడా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎండాకాలం ప్రస్తుతం, అందులో మార్చి నెలలోనే 39 డిగ్రీల నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అడవిలో ఈ కార్చిచ్చు రగిలిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా ఆ మంటలు 9 కిలోమీటర్ల మేర వ్యాపించిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అదే విధంగా వన్యప్రాణులు ముఖ్యంగా ఈ అగ్నికి వేడికి తట్టుకోలేకపోయాయని చెప్పొచ్చు. చాలా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వెంటనే ఆలయ అధికారులు, సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఫారెస్ట్ సిబ్బంది కూడా సమాచారం ఇచ్చారని చెప్పవచ్చు. సమాచారం ఇచ్చినటువంటి సమాచారం అందుకున్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని ఆ మంటల్ని కూడా అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్చిచ్చు వల్ల, అంటే ఎండల వేడికి తరచుగా ఇటు ఫారెస్ట్లలో ఇలాగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో కూడా మేల్కోకపోతే, సరిగ్గా చూసుకోకపోతే కనుక ఫారెస్ట్ అంతా కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా స్టార్టింగ్ లో ఉన్నప్పుడే, అంటే దాదాపు అప్పటికే మనం చూసుకుంటే 9 కిలోమీటర్ల మేర అంతా కూడా అడవి అంతా కూడా ఎండకి ఎండి పూర్తిస్థాయిలో గడ్డి పూర్తిస్థాయిలో ఎండిన నేపథ్యంలో కూడా మంటలు వేగంగా వ్యాపించాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు కావచ్చు, వారందరూ కూడా ఎక్కడైనా సమాచారం అంటే ఫారెస్ట్ తగలబడిపోతా ఉంది, ఏదైతే మహానంది వెనుక, అంటే ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి, అంటే ఆలయానికి అయితే సమీపంలో ఉన్నటువంటి దగ్గరలోనే ఇక్కడ మంటలు చెలరేగాయని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఫారెస్ట్ సిబ్బందికి అయితే సమాచారం అందించారు. ఇతర ప్రాంతాలకి, మొత్తం మీద అటవీ ప్రాంతానికి ఇది మొత్తం సంభవించకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? రెండోది, సో ఇలాంటి కార్చిచ్చులు సంభవించేటువంటి ముందే ఏదైనా సహాయక చర్యలు ఏమైనా చేపట్టేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా? రాజు, అంటే చాలా మంది కూడా సహాయించారు. అంటే అక్కడ స్థానికులు మొదట గుర్తించారని చెప్పవచ్చు. గుర్తించిన తర్వాత కూడా ఇక్కడ మంటలు ఏ వేగంగా వ్యాపిస్తున్నాయంటే వాళ్ళు చూసే సమయానికి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మంటలు విస్తరించాయని చెప్పవచ్చు. అయితే ఆ మంటలు ఏ స్థాయికి వెళ్తాయి, ముఖ్యంగా మనం చూసుకుంటే వన్యప్రాణులకు చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ. ఎందుకంటే చాలా చిన్న చిన్న జంతువులతో పాటుగా అన్ని కూడా ఆ ప్రాంతంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డీప్ ఫారెస్ట్ లో కూడా మహానంది క్షేత్రం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో వన్యప్రాణులకు చాలా ఇబ్బంది కలిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఎండల వేడి సామాన్యంగా పగులుపూటే చాలా ఇబ్బందికరంగా మారినటువంటి నేపథ్యంలో కూడా ఈ కార్చిచ్చు ఏర్పడిన నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించారు. సుమారుగా మనం చూసుకుంటే 9 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో ఈ మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ స్థానికులు గుర్తించారని చెప్పవచ్చు. గుర్తించి అక్కడ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆ మంటలను కూడా అదుపు చేసేటువంటి ప్రక్రియ కొనసాగిందని చెప్పవచ్చు. సిరాజ్. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా మహానంది సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నికి ఆహుతవుతుంది నల్లమల్ల ఫారెస్ట్. మహానంది క్షేత్రం వెనుక భాగంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దోమలపెంట బీచ్ పరహాబాద్ నుంచి వటవర్లపల్లి వరకు కూడా దాదాపు 9 కిలోమీటర్ల మేర అడవులు అగ్నికి ఆహుతవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎండాకాలం ప్రారంభం కావడంతో కూడా మంటలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మంటలను అదుపు చేసేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సో అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా ఎండాకాలం సీజన్లో కూడా కార్చిచ్చులు ఎక్కువగా సంభవించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లతో పాటుగా చిన్న చిన్న మొక్కలు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. సో చిన్న అగ్గి కూడా అటవీ ప్రాంతం మొత్తాన్ని కూడా కార్చిచ్చుగా దహించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. సో ఈ కార్చిచ్చుకి ముందస్తుగా అధికారులు కూడా సమాయత్తం అవడం, సో ఆ ప్రాంతంలో కార్చిచ్చును అక్కడే ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తే భారీగా నష్టం వాటి లేకుండా సో చూసుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. సో అటవీ ప్రాంతంలో చిన్న చిన్న గిరిజన
తండాలు చిన్న చిన్న గూడాల్లో ఉండేటువంటి ప్రజలతో పాటుగా అనేక జంతువులు జంతురాసులు కూడా అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి కార్చిచ్చుల వల్ల భారీగా నష్టం కూడా వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు పర్యావరణ కాలుష్యం కూడా సంభవించేటువంటి ప్రమాదం ఉంటుంది.